జె అయోధ్యరాము విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్. విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు అంటూ 5 సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ నేపథ్యంలో ఎంబీ కేంద్రంగా అన్ని ప్రజా సంఘాల రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేదానికోసం ఈరోజు విజయవాడ నడిబొడ్డున ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని క్రియేట్ చేసింది కార్మిక వర్గం. దీన్నా నువ్వు అమ్ముతానంటా ఉన్నావు. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 1,00,000 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి కల్పించింది. అందుకని నువ్వు అమ్ముతానంటా ఉన్నావు. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 58,000 కోట్ల రూపాయల పన్నుల రూపాయలు ఈ రాష్ట్రానికి కేంద్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కట్టింది. అందుకని నువ్వు అమ్ముతానంటా ఉన్నావు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు అంటూ 32 మంది ప్రాణత్యాగాలతో 16,500 మంది భూ నిర్వాసితులతో ప్రజా పోరాటాలతో వచ్చిన ఈ కర్మాగారాన్ని ప్రజా పోరాటాలతో 5 సంవత్సరాలు ఆపాం. నీ వచ్చిన లీగల్ అడ్వైజర్ని కానీ, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కానీ, వ్యాలెటర్ని కానీ గాలిలో విమానంలో వచ్చినా, ట్రైన్లో వచ్చినా, సీలో వచ్చినా, రోడ్డు భాగాన్ని వచ్చినా ఈ రోజు వరకు కూడా స్టీల్ ప్లాంట్లకు రానియలేదు. భవిష్యత్తులో కూడా ఈ ప్రజాధనం అనేది ప్రజలది. ప్రజాధనంగా ఉండాలి, ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి తప్ప ఆదాని ఆస్తి, అంబానీ ఆస్తి వద్దంటే చూస్తూ ఊరుకునే సిద్ధంగా లేవని చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని, యువతని మేల్కొల్పేదాని కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఐఎఫ్టియు చంద్రబాబు ప్రభుత్వం తడిగొడ్లతో గొంతు కోసే వైఖరి చేపడతా ఉంది విశాఖ ఉక్కు వ్యవహారంలో. ఎన్నికల ముందు విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని, ప్రైవేటీకరణ జరగదని మాట ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఇవాళ నష్టాల గురించి, ఆ నష్టాలకు కార్మికులు, ఉద్యోగులు కారణమైన రకంగా నిందలేస్తూ ఉన్నారు. నిన్న ఒక మాట మాట్లాడారు, అధికారంకి వచ్చి ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రైవేటీకరణ జరగదంటూనే చాపకంది నీరులాగా 34 ముక్కలుగా చేసేసి ఒక్కొక్క ముక్కని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా మొత్తంగా ఒకేసారి ప్రైవేటీకరణ కాకుండా దఫాల వారీగా చేసే వైఖరికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది, కేంద్రానికి సహకారం చేస్తూ ఉంది. వాళ్ళ కేంద్రం స్పష్టంగా ఉంది, నేను ప్రైవేటీకరణ చేస్తానని చెప్తా ఉంది. కానీ చంద్రబాబు గారు పైకి మాత్రం ప్రైవేటీకరణ జరగదని చెప్తూనే లోపాయికారికి సహకరిస్తున్నారు. ఒకే ఒక ఉదాహరణ, ఇవాళ విశాఖ స్టీల్కి ఏదైతే మైనింగ్ క్యాప్స్ కావాలో, క్యాప్టివ్ మైన్స్ కావాలో అవి లేవంటా ఉన్నారు. దానికోసం ప్రయత్నం చేయట్లా. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కనే నక్కపల్లిలో మెట్టల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ రంగంలోని విశాఖ ఉక్కు కోసం ఏమాత్రం సహకారం చేయకుండా ప్రైవేట్ రంగంలోని మెట్టల కోసం ప్రయత్నం చేయడం ఏంటి? ఇది మోసం కాదా? ఇది అన్యాయం కాదా? ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా మోసం చేస్తూ ఉంది, రాష్ట్ర కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ ఉంది. వాళ్ళ ప్రైవేటీకరణ మొదలు వాళ్ళు చంద్రబాబు గారు కేవలం విశాఖే కాదు, వాళ్ళు చూస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నాం టూరిజం శాఖను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉంటే ఆ భూముల్ని ప్రైవేటీకరణ వాళ్ళకి అప్పచెప్పేస్తూ ఉన్నారు. ఈ రకంగా మొత్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక ద్రోహానికి పాల్పడుతూ ఉంది. 10 గంటలు పెంచింది. ఆ రకంగా మహిళలు రాత్రి వాళ్ళు పనిచేయాలంటున్నారు. అన్ని రకాలుగా ప్రజల మీద భారాలు వేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. ఈ మోసాలకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవడం కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఐక్యరాజ్యాలు ముందుకు వెళ్తాం. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో సాగిస్తుందో ఈ చర్యలకు వ్యతిరేకంగా పోరాడి విశాఖ ఉక్కుని పరిరక్షించుకుంటామని చెప్పిస్తున్నారు తెలియజేస్తా ఉన్నాం.